ప్రెసెంట్ ఉన్న ఈ సొసైటీలో ఇది ఒక్కటి మారితే చాలు అనుకునేది ఏదైనా ఉందా? ఎవరి పనులు చేసుకుంటే బాగుంటుంది. పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు అని ఎక్కువ అవిగేషన్ ఎక్కువైపోయి వాళ్ళ దాంట్లో చేతులు పెట్టేసి లేదా ఏదో ఒకటి చెడగొట్టేద్దాము, ఎవరి పని వాళ్ళు హ్యాపీగా చేసుకుంటే వెళ్ళిపోతే అసలు ప్రాబ్లం ఏమి ఉండదు. ఇట్లా చిన్న పిల్లల్ని ఫిజికల్ గా ఇబ్బంది పెట్టేవాళ్ళు, దట్ ఈస్ అసలు అవన్నీ చూస్తుంటావు వెరీ బ్యాడ్. మొన్న ఒక చిన్న పిల్లని డ్రమ్ లో వేసేసాడు వాటర్ లో. సో కాల్డ్ పీపుల్ అమ్మాయిల అవుట్ఫిట్స్ గురించి ఎవరైతే మాట్లాడతారో మరి చిన్నపిల్ల ఏం అవుట్ఫిట్ వేసుకుంది? పక్కింట్లో ఉండే అమ్మాయిని తీసుకెళ్లి వాడన్నీ చేసిన తర్వాత ఆ డ్రమ్ లో పెట్టి చంపేసి, మొన్న అంటే దిస్ వాస్ లాంగ్ బ్యాక్ 9 months బేబీని కూడా రేప్ చేశారు. ఇట్స్ వెరీ వెరీ రాంగ్. చిన్న పిల్లలు ఏం వస్తుంది మీకు? అంటే ఒకప్పుడు ఇలాంటివన్నీ జరిగేవి కాదు, జరిగేవి బట్ బయటకు వచ్చేవి కాదేమో. చిన్నప్పుడు అట్లా ఇలాంటివి ఏదైనా ఎక్కడైనా జరిగినట్టు వినేవారా? నన్నే ఒకళ్ళు రోడ్ మీద ఐ గాట్ మొలెస్టెడ్. మా మమ్మీ నేను కొబ్బరి బొండం నీళ్ళు తాగుతున్నాం విజయవాడలో, వచ్చి గిల్లేసి వెళ్ళిపోయాడు ఎవరు. ఐ వాజ్ 7th standard. Everybody is watching. Nobody even came and stopped it. రోడ్డు మీద మీరు కోకోనట్ వాటర్ తాగుతుంటే గిల్లేసి వెళ్ళిపోయాడు. నడుం గిల్లేసి వెళ్ళిపోయాడు. గిల్లేసి నీట్గా చూసుకొని నవ్వి నారాంసి వెళ్ళాడు నడుచుకుంటూ. నువ్వు ఒక రోజు సీఎం అయితే ఇలా చేసే వాళ్ళందరినీ నువ్వేం చేస్తావురా? తీసుకుపోయి ఏదో గడార్లో పడేస్తా. అక్కడి నుంచి రావడానికి కూడా ఉండదు. ఇప్పుడు మనం ఫోన్స్ లేకపోతే మన లైఫ్ లేదని చాలా మంది ఉన్నాం. నేను ఫోన్ లేకపోతే చచ్చిపోతా. రిలేషన్స్ కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వకుండా ఫోన్ కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చినప్పుడు నీకేమనిపిస్తుంది? దాని నుంచి ఏమైనా చేంజ్ అవ్వాలనుకుంటున్నావా? ఫస్ట్ నేనే చేంజ్ అవ్వాలి. దీనికి ఆన్సర్ చెప్పే రైట్ నాకు లేదు. ఎందుకంటే నేనే 24 గంటలు ఫోన్ రాత్రి 2 o'clock 3 o'clock నాకు మెలకు వచ్చినా కూడా ఒక 5 minutes స్క్రోల్ చేసుకుని పడుకుంటాను. సో ఎప్పుడైనా చెప్తుంటారు మీ మదర్, కొంచెం ఫోన్ పక్కన పెట్టవే, నాతో మాట్లాడు అని అంటారు. రోజు రాత్రి 2 o'clock వరకు స్క్రోల్ చేస్తున్నారని మా డాడీ నన్ను తిట్టేవాళ్ళు. కళ్ళు పోతాయి ఏంటి రాత్రి ఎప్పుడు చూసినా సైట్ కూడా వస్తుంది. అబ్బా, నాకు సైట్ చిన్నప్పటి నుంచి ఉంది. మా డాడీ నన్ను తిడుతున్నారు ఏంటి, మా నాన్న కూడా అలవాటు చేద్దాం టిక్ టాక్ ఇన్స్టాల్ చేసుకుని డాడీ బాగుంటుంది చూడన్నా. ఒక మూలకు నేను, ఒక మూలకు మా నాన్న పడుకొని టిక్ టాక్లు చూసుకుంటాను. నీ లైఫ్లో ఏదైనా నాకు ఇప్పటికీ నాకు అదంటే భయం అనే సిచ్యువేషన్ కానీ సందర్భం కానీ ఉందా? మనుషులంటే భయం నాకు. మనుషులంటే భయమా? అంటే ఎందుకు, ఏం జరిగింది నీ లైఫ్లో? అది నార్మల్గానే. అంటే ఎప్పుడు ఎవరు ఎలా మారుతారో తెలియదు. మనుషులంటే నాకు నిజంగా భయం. సడన్గా నాకు ప్రేమ చూపించాలి, ప్రేమ చూపించకపోవచ్చు, లేదా హేట్ చేసేవాళ్ళు నన్ను ప్రేమించవచ్చు. సో ఎవరు ఎట్లా మారిపోతారో ఎవరికి తెలియదు. సో నాకు మనుషులంటే భయం. అసలు నువ్వు ఇండస్ట్రీలో ఉండడం అదృష్టం అనుకుంటున్నావా, దురదృష్టం? అదృష్టం. చాలా మంది అబ్బో ఎందుకురా బాబు ఈ లైఫ్, నేను చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను, ఇక్కడ ఒకటి జరుగుతుంది అనే వాళ్ళకి నువ్వేం చెప్తావు? ఎక్స్పెక్టేషన్స్ వద్దు. ఎక్స్పెక్టేషన్స్ ఉంటే మనం ఫీల్ అవ్వడం తప్ప ఏమీ చేయలేం. వచ్చింది హ్యాపీగా తీసుకొని యాక్సెప్ట్ చేసుకోండి. నీకు ₹1 కోటి దొరికితే ఏం చేస్తావురా సత్య? ఆ ₹1 ఎలా డబల్ చేయాలో ఆలోచిస్తాం. అంతేనా? ఆ ₹1 ఎలా ఖర్చు పెట్టాలని చూడు, దాన్ని ఎట్లా డబల్ చేయాలి. డబల్ చేసి ఖర్చు పెడతాం. కోటికి ఇంకో కోటి వస్తే ఈ కోటి ఖర్చు పెట్టి ఆ కోటి దాచుకున్నా. నువ్వు సక్సెస్ లో ఉన్నప్పుడు నువ్వేం నేర్చుకున్నావు? నువ్వు ఫెయిల్యూర్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్ లోనే ఉంటుంది, పక్కా చూడాలి. అలానే నీ లైఫ్ లో నువ్వు ఫెయిల్యూర్ అనేది చూసే ఉంటావు. సో దాన్ని నువ్వు ఎలా బ్యాలెన్స్ చేసావు? యూజువలీ నేను చెప్తే నా గురించి ఏమన్నా అనుకుంటున్నావు, అసలు నేను ఏది పెద్దగా హార్ట్కి తీసుకోను. సక్సెస్ వచ్చినా ఓకే నవ్వుతా, ఫెయిల్యూర్ వచ్చినా నవ్వుతా నేను. కానీ అలా ఫెయిల్యూర్ లో ఉన్న వాళ్ళు మళ్ళీ సక్సెస్ అవ్వాలంటే నువ్వు ఎలాంటి టిప్స్ ఇస్తావు వాళ్ళకి? నేను టిప్స్ ఇచ్చేంత తెలుసుంటే నేనే ఎప్పుడు బాగుపడేదాన్ని. ఏదో ఒకటి లైఫ్లో అయితే జరుగుతుంది. బట్ బీ స్ట్రాంగ్, మేక్ యువర్ సెల్ఫ్ స్ట్రాంగ్ దట్ నథింగ్ కెన్ డిస్టర్బ్ యూ. సో ఇప్పుడు నీ లైఫ్లో సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా నువ్వు బ్యాలెన్స్డ్గానే ఉంటావు. ఐ ఆల్రెడీ టోల్డ్ మై సెల్ఫ్ నో మ్యాటర్ వాట్, సక్సెస్ వచ్చినా నీకు ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు, ఉండొచ్చు. ఫెయిలియర్ వచ్చినా ఇది ఒకటే ఎండింగ్ కాదు, వచ్చిద్దేమో వెయిట్ చేయి.